హాయ్! ఈరోజైతే ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తో చికెన్ బిర్యానీ చేసేసుకుందాము. చాలామందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం గదా! నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. అప్పుడైతే బయట తినేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందామని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్‌ని కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటెమ్స్‌ని అన్నీ అంటే ప్రిపేర్ చేసేసుకొని సైడ్‌కి పెట్టుకుంటేనే గదా చికెన్ ఆహ్, మంచిగా ఫాస్ట్‌గా అయిపోతది. ఫస్ట్ అయితే చికెన్‌ని క్లీన్ చేసేసుకొని బిర్యానీ గిన్నెలో చికెన్‌ని పెట్టుకొని అందులోకి సరిపడా కారం, పసుపు, గరం మసాలా, అల్లం పేస్ట్, చికెన్ బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, కర్డ్ ఇంకా ఆహ్, ఆనియన్స్ వేసిన తర్వాతకైతే కర్డ్, లెమన్ అన్నీ వేసేసి మంచిగా దాన్ని మన హ్యాండ్ తోటి ఒక 5 ఆర్ 6 మినిట్స్ మంచిగా చేత్తోటి మ్యాగ్నేట్ చేసేసుకుంటే చాలా ముక్కలకి మంచిగా పట్టేసి మంచిగా టేస్ట్ వస్తదండి. దాన్నైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేసేసుకుందాము. రైస్ బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. అందులోకైతే ఆనియన్స్, మిర్చి, బిర్యానీ ఆకులు, లవంగాలు, మసాలా ఐటమ్స్ యాడ్ చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి ఇందులో కూడా. దాన్నైతే దోరగా వేగనివ్వండి. తర్వాతకైతే రైస్కి కావాల్సిన వాటర్, ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే అందులోకి యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఫస్టే క్లీన్ చేసేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాము. రైస్ని కొంచెం చూస్తూనే ఉండాలండి, అప్పుడే మంచిగా వస్తుంది. మనమైతే ఫస్ట్ అయితే ఇప్పుడు దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి వేరే గ్యాస్ మీద అయితే ఒక పెనం పెట్టేసి దాని మీద మనం బిర్యానీ చేసే గిన్నెలో కొంచెం వాటర్ ఇట్లా కిందికి సైడ్కి ఇట్లా పోసేసుకొని రైస్ని అయితే 70% అయితే కుక్ అవ్వనివ్వాలి. అది 70% అయిన తర్వాతకైతే ఫస్ట్ లేయర్గా, 80% అయిన తర్వాతకైతే సెకండ్ లేయర్గా, లాస్ట్కి ఫైనల్లీ థర్డ్ లేయర్ వేసేసి దాని మీదనైతే ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ వేసేసి మనం మూత పెట్టేసి దానిపైననైతే ఏదో ఒకటి మేమైతే చూస్తున్నారు కదా రోల్ పెట్టామండి. మీ దగ్గర ఏం గట్టిగా ఉంటే అది పెట్టేయండి. తర్వాతకి ఫైనల్లీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఎమ్మీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా మంచిగా ఎమ్మీగా ఉంటుంది. మీరు అందరు ప్రిపేర్ చేయండి చూస్తున్న వాళ్ళైతే. నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక ఇంట్లోనే అందరూ ఎంజాయ్ చేయండి. మ్యాక్సిమం బయట వెళ్ళడానికి కొంచెం అవాయిడ్ చేయండి. నేను చూడండి మీరు కూడా తినండి, నేను చూపిస్తున్నా కదా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా నుంచి ఏ వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.